ఈరోజు కాకినాడకు అభిషేకం తీర్థానికి ఎవరైతే వెళ్ళదో రేపు వెళ్ళని మేమైతే ఈరోజు వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే బాగానే జరిగింది. బట్ అస్సలు ఖాళీ లేదు. ఇంతకీ మేము మార్నింగ్ వెళ్ళా సరే ఖాళీ లేదు. మరి నైట్ ఎలా ఉంటుందో తెలీదు. బట్ ముందు అయితే ఎప్పుడు తీర్థం 3 రోజులు చేసేవారంట. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 రోజులే చేస్తున్నారు. మేమైతే దర్శనం చేసుకొని ఇంకా ప్రదక్షిణాలు చేసేసాము. ప్రసాదం ఇచ్చారు, పులిహోర చాలా బాగుంది తినేసి. ఇంకా అన్నప్రసాదం పెడితే అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయాము. అన్నప్రసాదం అయితే బిర్యానీ ఇంకా బంగాళదుంప కర్రీ ఇంకా మిగతావి పెట్టారు. అవి అయితే చాలా బాగున్నాయి, తినేసాం. దేవుడి దగ్గర ఏమైనా బాగుంటాయి కదా, సో మేము కూడా తినేసి చెప్పులు వేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాం. దానికన్నా ముందు మజ్జిగ ఇచ్చారు ఫ్రీగా, అది కూడా తాగేసి ఇంకా చెప్పుల గురించి వెళ్ళి వచ్చేసాం అనమాట. మా అక్క లొకేషన్ బాగుందంటే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాము. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా ఆకలి వస్తే మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మిగిలినవన్నీ కొనుక్కున్నాం అనమాట. స్వీట్ కార్న్స్ అలా అలా ఎక్స్ట్రాగా చాలా కొనుక్కున్నాము. ఇంకా అవన్నీ తినేసాం. ఆంటీ గారు అయితే చాలా బాగా మాట్లాడారు. మీరు కూడా వెళ్తే చూస్తే ఆంటీ దగ్గర కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా జ్యువెలరీ గురించి వస్తారు, ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఉంటాయి బట్ ఎక్కువగా ఇస్తారు. అందుకే మేమైతే అక్కడ తీసేసుకొని ఇంకా దాహం వేస్తే కొంచెం తాగేసి ఇంకా అలా వెయిట్తో వెళ్ళిపోయామన్నమాట. నాకైతే బరువు మొయలేకపోయినా. సో ఈరోజు